హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేసే ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన దగ్గర ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 DUX డీలక్స్ మోడల్ అనమాట. ఈ వెహికల్ రివ్యూ కోసం చాలా మంది అయితే అడిగారు. సో ఎలాగోలాగా ఈ బైక్ ని అయితే తెచ్చేసాను. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బైక్ రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వెహికల్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,19,000 నుంచి ఆల్ ద వే టిల్ 3,45,000 వరకు ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ అయితే DUX డీలక్స్ కలర్ అనమాట. ఇంకా దీనిలో స్ప్లిట్ స్ట్రీమ్ బ్లూ, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, రాకర్ రెడ్, అపెక్స్ గ్రే, మిస్టర్ క్లీన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మిస్టర్ క్లీన్ కలర్ అయితే ఈ బైక్ లో టాప్ వేరియంట్ అనమాట. ప్రెసెంట్ ఇండియాలో అవైలబుల్ గా ఉన్న చీపెస్ట్ క్యాఫే రేసర్ బైక్ ఇదే అనమాట. 650cc ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసిన బైక్ అయితే ఇదే అనమాట. ఈ బైక్ అయితే 647.95cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ తో అయితే వస్తుంది. దీని గ్రేట్ లో అండ్ టార్క్ వల్ల స్మూత్ రైడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ వెహికల్ అయితే మనకి 214 kgs తో అయితే వస్తుంది. అంత వెయిట్ ఉన్నా సరే హై స్పీడ్స్ లో మనకి మంచి హ్యాండిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ బైక్. ఇప్పుడు ఈ బైక్ వాక్ అరౌండ్ అయితే చూద్దాం మనం. ఫ్రంట్ లో మనకి రౌండ్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ హై బీమ్ అండ్ లో బీమ్ అనమాట. ఈ బైక్ లో ఇది బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టర్న్ ఇండికేటర్స్ కూడా బల్బే ప్రొవైడ్ చేశారు. ఇంకా సస్పెన్షన్ కి అయితే సస్పెన్షన్ గ్యాటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ లో డస్ట్ అది చేరుకోకుండా ఇదైతే హెల్ప్ చేస్తుంది. 41mm ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేశారు. దీని ట్రావెల్ వచ్చేసరికి 110mm అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూస్తే కనుక 100/90 18 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ అయితే ఇందులో ఇస్తున్నారు. ఫ్రంట్ లో అయితే మనకి 320mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ వైబ్రేట్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. ఈ వెహికల్ లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే స్టాండర్డ్ గా అయితే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ రేడియేటర్ గ్రిల్ అయితే ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ లో అయితే ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే 647.95cc ఇన్లైన్ ట్విన్ సిలిండర్ 4-stroke SOHC ఇంజిన్ అయితే ఈ బైక్ లో ప్రొవైడ్ చేశారు. ఈ ఇంజిన్ మనకి 47 bhp పవర్ అట్ 7,250 RPM ఇంకా 52 Nm ఆఫ్ టార్క్ అట్ 5,150 RPM అయితే ఈ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. ఇందులో ఓన్లీ ఎలక్ట్రిక్ స్టార్టే ఉంటుంది. ట్విన్ ఎగ్జాస్ట్ విత్ క్లాసిక్ క్రోమ్ ఫినిష్ అయితే ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేశారు. బ్యాక్ బ్రేక్ లీవర్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫుట్ రెస్ట్ కూడా ఈ టైప్ లో అయితే ఉంది. రేర్ లో అయితే ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ విత్ 88mm ట్రావెల్ అయితే ఇచ్చారు. దీని ప్రీలోడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ టైర్ విషయానికి వస్తే 130/70 18 ఇంచ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. డిస్క్ చూసినట్టయితే కనుక 240mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మనకి బ్యాక్ సైడ్ లో సింగిల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS అవడం వల్ల బ్యాక్ సైడ్ లో కూడా మనకి ABS అయితే ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ లో బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ టెయిల్ లైట్ అయితే మనకి బల్బే ప్రొవైడ్ చేశారు. ఇంకా టర్న్ సిగ్నల్స్ కూడా బల్బే ప్రొవైడ్ చేశారు. ఇంకా గ్రాబ్ రైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా టైర్ మడ్ గార్డ్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ లో మనకి సారీ గార్డ్ కూడా ఇచ్చారు. ఈ ఎగ్జాస్ట్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ బైక్ లో 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ గా జరుగుతుంది. ఈ వెహికల్ లో మనకి ఎలాంటి స్లిప్పర్ క్లచ్ అయితే రావట్లేదు. ఒకవేళ స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్ చేస్తే కనుక ఈ బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తుంది. ఈ వెహికల్ లో అయితే ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవ్రీ 500 kilometers కి చైన్ అయితే లూప్ చేయాల్సి ఉంటుంది. ఈ బైక్ లో సింగిల్ పీస్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. రైడర్ ఇంకా పిలియన్ కంఫర్ట్ అయితే డీసెంట్ అనే చెప్పుకోవచ్చు. షార్టర్ డిస్టెన్స్ కి అయితే బాగానే ఉంటుంది, కానీ లాంగ్ డిస్టెన్స్ కి అయితే చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇందులో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని కెపాసిటీ వచ్చేసరికి 12.5 లీటర్స్ అయితే ఇచ్చారు. దీని మైలేజ్ అరౌండ్ 27 kmpl అయితే వస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి BS6 Phase 2 E20 నార్మ్స్ తో కంపాటిబుల్ అయి వస్తుంది. ఈ వెహికల్ లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ క్లిప్ ఆన్స్ వల్ల ఈ బైక్ కి ప్రాపర్ క్యాఫే రేసర్ స్టైల్ అయితే వస్తుంది. ఈ వెహికల్ లో చూసినట్టయితే కనుక అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి క్లచ్ కూడా చాలా లైట్ గానే ఉంది. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో స్విచెస్ చూసినట్టయితే కనుక హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. టర్న్ సిగ్నల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. కింద అయితే హార్న్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి హార్న్ సౌండ్ విందాం. హార్న్ సౌండ్ అయితే చాలా లౌడ్ వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్టయితే కనుక అనలాగ్ విత్ డిజిటల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇందులో మనకి స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూల్ గేజ్, టాకోమీటర్, ఓడోమీటర్ ప్రొవైడ్ చేశారు. టాగల్ స్విచ్ ని యూజ్ చేసి మనం
ట్రిప్ డీటెయిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ సైట్ చూసినట్టయితే కనుక ఆర్పిఎం మీటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, లో బ్యాటరీ ఇండికేటర్, ఏబిఎస్ చెక్ లైట్, న్యూట్రల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ బార్ రైట్ సైడ్లో చూసినట్టయితే కనుక బ్రేక్ లివర్ ఇంకా ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. హజార్డ్ లైట్ స్విచ్ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 174 mm అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ బైక్ అయితే 211 kgs వెయిట్తో అయితే వస్తుంది. సీట్ హైట్ కూడా 804 mm అయితే ఇచ్చారు. సో షార్ట్ రైడర్స్కి అంత ఈజీగా ఉండదు ఈ వెహికల్ని హ్యాండిల్ చేయడం అయితే. రైడర్ ఎర్గోనామిక్స్ చూసినట్టయితే కనుక ఫుట్ పెగ్స్ అయితే బ్యాక్వర్డ్ సెట్ అయి ఉన్నాయి. క్లిప్ ఆన్స్ వల్ల రైడర్ అయితే ముందుకి లీన్ అయ్యి కూర్చుంటాడు అనమాట. దానివల్ల ఒక స్పోర్టీ సిట్టింగ్ పోస్చర్ అనేది ఉంటుంది. బైక్ ఎక్కువ వెయిట్ అయినా సరే బైక్ ని రైడ్ చేస్తున్నప్పుడు దీని హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. కానీ ట్రాఫిక్ జామ్స్ ఇంకా టర్న్స్ లో అయితే వెయిట్ ని ఫీల్ అవుతారు. ఈ బైక్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రీవియస్ జీటీస్ లో అయితే హ్యాండిల్ వాబ్లింగ్ లాంటి ప్రాబ్లం ఉండేది. ప్రస్తుతానికైతే నేను అలాంటి ఇష్యూ ఏం ఫేస్ చేయలేదు. మేబీ ఆ ఇష్యూని రాయల్ ఎన్ఫీల్డ్ సార్ట్ అవుట్ చేసి ఉండొచ్చు. బైక్ సస్పెన్షన్ సెటప్ అయితే చాలా బాగుంది. పూర్తిగా సాఫ్ట్ లేదు, అలా అని హార్డ్ కూడా లేదు. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్ గా ఉంది. హైయర్ స్పీడ్స్ లో కూడా మంచి స్టెబిలిటీ అయితే వస్తుంది. ఈ బైక్ లో అయితే వైబ్రేషన్స్ చాలా వరకు తగ్గాయనే చెప్పుకోవచ్చు. మనం హై స్పీడ్ లో వెళ్ళినా సరే ఎలాంటి వైబ్రేషన్స్ అయితే తెలియట్లేదు మనకి. ఇంకా వాబ్లింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు అయితే రెక్టిఫై చేశారు. ఈ బైక్ సీట్ హైట్ అయితే 804 mm అయితే ఇచ్చారు. సో షార్ట్ రైడర్స్ కి ఇంత వెయిట్ ఉన్న బైక్ ని హ్యాండిల్ చేయడం అంటే కష్టమనే చెప్పుకోవచ్చు. కానీ బైక్ ఎంత వెయిట్ ఉన్నా సరే పవర్ టు వెయిట్ రేషియోలో అయితే ఏమాత్రం తక్కువ ఉండదు. ఇన్స్టెంట్ పికప్ అయితే మీకు అందుకుంటది ఈ బైక్ అయితే. సో ఇప్పుడైతే ఈ బైక్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ప్రోస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూసినట్టయితే కనుక దీని డిజైన్ ఏం చెప్పుకోవచ్చు. ఇది ప్రాపర్ క్యాఫే రేజర్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో అయితే వస్తుంది. రెట్రో వైబ్ అయితే ఈ బైక్ ఇస్తుంది మనకి. సెకండ్ ప్రో వచ్చేసరికి దీని ఇంజిన్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. 648cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ వల్ల సాలిడ్ హార్స్ పవర్ అండ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్ అయితే. దానివల్ల బ్యాలెన్స్డ్ పవర్ ఫర్ బోత్ సిటీ రైడింగ్ ఇంకా హైవే క్రూజింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇంజిన్ కూడా ప్రీవియస్ మోడల్స్ కంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. థర్డ్ ప్రో వచ్చేసరికి దీని హ్యాండ్లింగ్ అని చెప్పుకోవచ్చు. దీని చాసిస్ ఇంకా సస్పెన్షన్ అయితే బాగా ట్యూన్ చేశారు. హై స్పీడ్స్ లో గుడ్ స్టెబిలిటీ ఇంకా కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడైతే ఈ బైక్ లో కాన్స్ కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హైయర్ ఆర్పిఎమ్స్ లో వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇంజిన్ అయితే చాలా రిఫైన్డ్ గా ఉంది, కానీ ఇంకా హైయర్ ఆర్పిఎమ్స్ లో వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. సెకండ్ కాన్ వచ్చేసి దీని క్లాస్ సెగ్మెంట్ కి ఇది చాలా హెవీ బైక్ అని చెప్పుకోవచ్చు. దీని కాంపిటేటర్స్ అయితే దీనికన్నా తక్కువ వెయిటే ఉంటున్నాయి. థర్డ్ కాన్ వచ్చేసరికి ఈ బైక్ లో చాలా తక్కువ ఫీచర్సే ప్రొవైడ్ చేశారు. నిజానికి చెప్పాలంటే అసలు ఫీచర్సే లేవు, ఏబిఎస్ తప్పించి. ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్, స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఫోర్త్ కాన్ అయితే లో స్పీడ్స్ లో దీని హ్యాండ్లింగ్ అనమాట. బైక్ యొక్క అగ్రెసివ్ పోస్చర్ ఇంకా వెయిట్ వల్ల లో స్పీడ్స్ లో హ్యాండ్లింగ్ అనేది ట్రిక్కీగా ఉంటుంది. సో ఇదనమాట ఈ బైక్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో ఫైనల్గా ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే క్లాసిక్ స్టైల్ బైక్ విత్ మోడర్న్ పర్ఫార్మెన్స్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఇంకా స్మూత్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది గ్రేట్ ఆప్షన్ ఫర్ సిటీ కమ్యూటింగ్ అండ్ వీకెండ్ రైడ్స్ అయితే అవుతుంది. సో ఇదనమాట 2024 రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ ఇంకా రివ్యూ అయితే. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా GT లవర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.